హలో అండి. ఇదైతే హ్మ్, కొంతమందైతే వెజ్ బిర్యానీ అంటారు. నేనైతే కిచిడి అనే అంటాను. దానికోసం ముందైతే నేను మిల్ మేకర్ తీసుకున్నాను. అలాగే చిక్కుడుకాయలు తీసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి. ఇష్టమైన వాళ్ళు క్యారెట్, బీట్రూటు, పొటాటో, ఇంకా వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. అయితే నేనైతే ముందు మిల్ మేకర్ ఫస్ట్ ఆవాలు తాలింపులో వేసి మిల్ మేకర్ వేసిన తర్వాత చిక్కుడుకాయలు వేసాను. ఆ తర్వాత టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా మిక్స్ చేశాను. అవి మంచిగా కలిసిన తర్వాత అందులోకి చెక్క, లవంగం, మిరియాలు, ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు యాలక కూడా వేసుకోవచ్చు. వేసుకొని దాన్ని కొంచెం పొడిలాగా చేసి అందులో వేసాను. కొంచెం సాల్ట్, అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వేసి సాల్ట్ కూడా వేసాం కదా, అవి మంచిగా మగ్గిన తర్వాత అందులో మనం ఎన్నైతే బియ్యం తీసుకున్నామో ఆ బియ్యానికి సరిపడా వాటర్ పోసేస్తాం. వాటర్ పోసి అవి కొంచెం పొంగుకొచ్చిన తర్వాత అప్పుడు అందులో బియ్యం మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి. చూసారా, పొంగు వచ్చింది కదా. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి. అలా పొంగుకొచ్చిన తర్వాత ఒకసారి మనం వాటర్ని టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయి ఉండాలి అప్పుడు. ఆ తర్వాత ఏదైనా చట్నీతో కానీ ఉట్టిగా అయినా బాగుంటుంది. అందులో పెరుగుతో కానీ ఏదైనా చట్నీతోట కానీ ఏదైనా కుర్మాతో కాటి తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.